Please do subscribe to Prajabheri News Channel. ప్రస్తుతం మనం నిజామాబాద్లో న్యూరో ఫిజిషియన్ సంబంధించి డాక్టర్ విష్ణువర్ధన్ గారు ఉన్నారు మనతో పాటు. అయితే నాడీ వ్యవస్థ అనేది మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైనది. దానికి సంబంధించిన కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నా పేరు డాక్టర్ వి విష్ణువర్ధన్, విజయ హాస్పిటల్ ఖైల్వాడి నిజామాబాద్లో న్యూరో ఫిజిషియన్గా ఉన్నాను. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో గల విజయ హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తున్న నరాలకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ ఉజ్జాల విష్ణువర్ధన్ గారితో మనం ఉన్నాం. అయితే ప్రస్తుత తరుణంలో ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కువగా నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతున్నది. అయితే నాడీ వ్యవస్థ అనేది మానవ శరీరంలో ఎంతో ముఖ్యమైనది. మరి నాడీ వ్యవస్థ ఎందుకు దెబ్బతింటది, దానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్, యాక్చువల్లీ వచ్చేసి నాడీ వ్యవస్థ అనేది శరీరంలో అతి ముఖ్యమైన ఘట్టం. ప్రస్తుతం ఎక్కువ శాతము నరాల బలహీనతతోటి అనారోగ్యాల బారిన పడి 40 సంవత్సరాల లోపు నుంచి 30 సంవత్సరాల నుండి చాలామంది అనారోగ్య బారిన పడుతున్నారు. దీని మీద మీరు ఏ విధంగా పబ్లిక్ మెసేజ్ చేయవచ్చు? సో మనకి డే టు డే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడాను మనకంటూ ఒక 6 to 8 అవర్స్ కేటాయించుకోవడం ముఖ్యం. మన బ్రెయిన్లో కూడా అది ఫెటీగ్ అయినా కొద్దీ, దానిపైన వర్క్ ఒత్తిడి ఎక్కువ పెరిగినా కొద్దీ దాంట్లో కూడా రెస్ట్ అవసరం అనేది పడుతూ ఉంటుంది బ్రెయిన్. సో మనము 6 to 8 అవర్స్ మినిమం పర్ డే రెస్ట్ తీసుకున్నట్టయితేనే మళ్ళీ బ్రెయిన్ అనేది రియాక్టివ్ అవుతుంది. అప్పుడే మనకి కొత్త న్యూరాన్స్ అనేవి పుడుతూ ఉంటాయి. ఈ సమస్యలు ఏ విధంగా తలెత్తుతూ ఉన్నాయి, దానికి సంబంధించి మీ దృష్టికి వచ్చిన పేషెంట్స్లో ఎటువంటి సమస్యలు చెప్పగలుగుతున్నారు, ఆ సమస్యలు మీరు ఇప్పటివరకు ఏం తెలుసుకున్నారు, ఇప్పుడు ప్రజలకు ఏం తెలుసు? మనకి ఇంతకుముందు పక్షవాతం అనేది 60-65 ఏళ్ళు పైబడ్డ వయసు వారికి మాత్రమే ఈ పక్షవాతం కానీ లేకపోతే పెరాలిసిస్ కానీ వచ్చేది. ఈ మధ్యలో మనం తింటున్న ఫాస్ట్ ఫుడ్ అంటేనేమి, షుగర్ బీపీ అనేది తక్కువ వయసులో రావడం వలన కానివ్వండి, స్మోకింగ్ అధికంగా ఉండడం కానివ్వండి, స్ట్రెస్ఫుల్ జీవితం గడపడం కానివ్వండి, దీని ద్వారా గుండెపోటు మరియు బ్రెయిన్ అటాక్ అనగా హార్ట్ అటాక్ మరియు బ్రెయిన్ అటాక్ చాలా చిన్న వయసులోనే రావడం జరుగుతూ ఉంది. అంటే పలు కారణాల వల్ల ఈ పలుచగా ఉండేటటువంటి రక్తం తొందరగా చిక్కగా అవ్వడం జరుగుతూ ఉంది. ఈ రక్తం చిక్కగా అవ్వడం అనేది బ్రెయిన్లో అయినట్టయితే కనుక దాన్ని మనము పెరాలిసిస్ కానీ, బ్రెయిన్ అటాక్ కానీ, స్ట్రోక్ కానీ అని వివిధ పేర్లతో పిలుచుకుంటాం. ధూమపానం కానీ మద్యపానం కానీ అధికంగా ఉండటం, ఒకవేళ మనము షుగర్ కంట్రోల్లో ఉంచుకోకపోవడం కానివ్వండి, బీపీ కంట్రోల్లో ఉండకపోవడం కానివ్వండి, అధికంగా మనము నొప్పి గోళీలు వేసుకోవడం కానివ్వండి, ఇలాంటి పలు కారణాల వల్ల తొందరగా నరాలు అనేటివి పాడవుతూ ఉంటాయి. సో దీనివల్లనే అధికంగా నరాల బలహీనతలు ఇలాంటివన్నీ వస్తున్నాయి. సరే, అయితే మీరే ఈ విషయంలో వచ్చేసి చిన్నపిల్లలు కూడా నరాల బలహీనత అనేది వస్తుంది. దాంతో వాళ్ళు కూడా ఒక రకమైన ఆర్టిజం బారిన కానీ ఇంకా రకరకాల వ్యాధుల బారిన పడి వాళ్ళు చిన్న వయసులోనే అనారోగ్యాల బారిన పడి పడాల్సి వచ్చి పరిస్థితి వస్తుంది. ఎందుకు అలా జరుగుతుంది పిల్లల విషయంలో, చిన్నపిల్లల విషయంలో? ఆటిజంకి కానీ ఏడిహెచ్డికి కానీ ఇప్పటికీ మనకి చాలా హైపోథీసిస్ అంటే చాలా కారణాలు వెతుకుతూ ఉన్నారు. అదొక పెద్ద సబ్జెక్ట్, ఏరియా ఆఫ్ సబ్జెక్ట్ ఆలోచించడానికి. దానికంటూ నిర్దిష్టమైనటువంటి కారణం ఇంతవరకు ఏది దొరకలేదు. కానీ మోస్ట్లీ యాక్సెప్టెడ్ హైపోథెసిస్ వచ్చేటప్పటికీ మనము గర్భిణీగా స్త్రీ ఉన్నప్పుడు ఎక్కువ సెల్ ఫోన్ వేవ్స్, దాని ద్వారా కూడా బ్రెయిన్లో కనెక్షన్స్ అనేటివి సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం కానివ్వండి, లేకుంటే బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత వారికి కానీ మదర్ టచ్ లేదా మదర్ నుంచి వచ్చే టైం సరిగ్గా లేనందువలన వారికి కనెక్షన్స్ అనేటివి సరిగ్గా ఫామ్ అవ్వకపోవడం కానివ్వండి, ఇట్లాంటి 2-3 థియరీస్ అనేటివి ఇప్పుడు మోస్ట్ కామన్గా యాక్సెప్టెడ్ థియరీస్. ఇంకా నిర్దిష్టమైనటువంటి స్టడీస్ జరుగుతూ ఉన్నాయి. కరెక్ట్ ఐడియాస్, కరెక్ట్ థియరీస్ అనేవి బయటకు వచ్చింది. రేపటి బాగా పౌరులు అని చెప్పేసి వచ్చింది. ఇప్పుడు ఇటువంటి పిల్లలు వచ్చేసరికి ఈ నాడీ వ్యవస్థ దెబ్బతినేసరికి వాళ్ళ జీవితం
దానికి సంబంధించి ఇంకా వాళ్ళు పేరెంట్స్ ఎట్లా గైడ్ తీసుకోవాలి, లేదా నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడేప్పుడు వాళ్ళ లక్షణాలు ఏ విధంగా కనబడుతూ ఉంటాయి, వాళ్ళను ఎప్పుడు వైద్యుని సంప్రదించాల్సి వస్తుంది, మెడిసిన్ కూడా ఏ రకంగా తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళకు ఫిజియోథెరపీ కానీ ఇంకా ఎటువంటి చేయాల్సిన పరిస్థితి ఉంది. మనకి ఆటిజం ADHD అనేటివి చాలా చిన్న వయసులోనే బయటపడతా ఉంటాయండి. ఒకవేళ ఐ కాంటాక్ట్ అంటారు, మదర్ ఎటుపోతే అటు బేబీ యూజువల్గా తల తిప్పుతూ ఉంటుంది అన్నట్టు. అటువంటి ఐ కాంటాక్ట్ లేకపోతే అదే ఇనిషియల్ సైన్గా తీసుకోవచ్చు. ఐ కాంటాక్ట్ తక్కువగా ఉంటే కానీ ఒకవేళ డాక్టర్ని సంప్రదించి ఏమైనా ఆటిజం లక్షణాలు ఉన్నాయి అనేది మనం ముందుగానే పసిగట్టడానికి ట్రై చేయవచ్చు అన్నట్టు. ఇంకా కాస్త వయసు పెరుగుతున్న కొద్దీ వారి ప్రపంచంలోనే ఉండటము, పిలిచిన పలకపోవడము, ఒకవేళ సిబ్లింగ్స్ అంటే అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఉన్నప్పటికీ వాళ్ళతో ఆడుకోకపోవటము, వారంతటా వారు ఒక్కరే ఉండటము, వారి ఆట వస్తువులు ఒకరికి ఇవ్వకపోవటము, ఎక్కువ వీళ్ళకి గుండ్రంగా తిరిగే అలవాటు ఉంటే ఏదైనా కుర్చీ కానివ్వండి, ఏదైనా స్తంభం కానివ్వండి కనబడి దాని చుట్టూ తిరగడము, తల మట్టి గోడ కొట్టుకోవడాలు, ఇట్లాంటి పలు లక్షణాలు ఉంటాయి. ఇలా ఉంటే కనుక వారికి ఆటిజం ఉండే అవకాశాలు ఉంటాయి. వారిని అత్యంత త్వరగా డాక్టర్ దగ్గర తీసుకొస్తే ట్రీట్మెంట్స్ అనేవి ముందే స్టార్ట్ చేసుకున్నట్టయితే కనుక వారికి అవుట్కమ్ అనేది బెటర్గా ఉంటుంది. అంటే తొందరగా వాళ్ళు నార్మల్ జీవితంలోకి వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయి. కుటుంబ బాధ్యత అనే తల్లిదండ్రులు ఉరుకుల పరుగుల జీవితంలో పనులు చేస్తూ ఉంటారు. అయితే అక్కడ పిల్లవాడు ఏ రకంగా ఉంటున్నాడో వాడి బిహేవియర్ అనేది గుర్తించలేక ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఒక సైకోలాగా కూడా పిల్లవాడు తయారయ్యే పరిస్థితులు కూడా కనబడుతుంది. దీని మీద మీరు తల్లిదండ్రులకు చెప్పాల్సిన సవాలు విషయం ఏదున్నా కానీ అది ఒక కొత్త బ్రెయిన్ అండి. అది మనం పుట్టినప్పుడు మనం దాన్ని ఎట్లా ట్యూన్ చేసుకుంటే అట్లా మౌల్డ్ అయ్యేటటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి బ్రెయిన్ అది. సో ఒకవేళ మనము బ్రెయిన్ ఎదిగే వయసులోనే కనుక దాన్ని మనం కరెక్ట్ డైరెక్షన్లో మనం పెట్టినట్టయితే కనుక ఆ సర్క్యూట్స్ ఆ న్యూరాన్స్ ఏవైతే ఫామ్ అయ్యేవి ఉంటాయో అవి పాజిటివ్గా ఫామ్ అవుతాయి. అదే టైంలో కనుక పేరెంట్స్ సపోర్ట్ సరిగ్గా లేకపోవడము, ఇన్ఫ్లుయెన్స్ తప్పుగా ఉండటము, కొన్ని నెగటివ్ మూవీస్, నెగటివ్ రివ్యూస్ ఉన్నటువంటి చూడటము, ఇట్లాంటివి అవుతూ ఉంటే కనుక మనకి న్యూరాన్లో ఫామ్ అయ్యే సర్క్యూట్స్ అనేవి నెగటివ్గా ఫామ్ అవుతాయి, కొద్దిగా వైలెంట్ నేచర్గా ఉన్నటువంటి ఫామ్ అవుతాయి. ఇవన్నీ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటుంటారు. సో డెఫినెట్గా ఎదుగుదల ఉన్నప్పుడు మనకు చుట్టూ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉండాలి. న్యూరాన్ సర్క్యూట్స్ ఫామ్ అయ్యేటప్పుడు కూడా మనకి తల్లిదండ్రుల సపోర్ట్ కానీ గైడెన్స్ కానీ లేకపోతే పాజిటివ్గా ఉన్నటువంటి పీపుల్ చుట్టుపక్కల ఉండటం అనేది చాలా ముఖ్యం మనకి. అట్లాంటప్పుడే మనకి కొద్దిగా సర్క్యూట్స్ అనేటివి పాజిటివ్గా ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ ఈజీగా సొసైటీలో మింగిల్ అవుతారు, సొసైటీ కూడా పనికొచ్చే విధంగా తయారవుతాం. కోపం వాళ్ళకి తెలియదు నేను ఏదో ఇబ్బంది ఇదవుతున్నా అనేది చెప్పుకోలేదు, తల్లిదండ్రులు గమనించలేదు. వాడు ఏమైందంటే ఈ 17 years వచ్చే వరకు 17 years ఆల్మోస్ట్ 15 years వచ్చే వరకు వాడు చెడవాళ్ళకు బానిస అవుతున్నాడు. వాడు డిఫరెంట్ టైప్ అవుతుంది. చాలా మందికి తెలియని వయసులో మనం అది చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే అవగాహన లేని వయసులోనే ఇట్లాంటి అలవాట్లన్నీ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దేనికైనా కానీ కరెక్ట్ గైడెన్స్ సిస్టమ్ కానివ్వండి, అంటే తల్లి తండ్రి గురువు అంటారు, ఈ మూడు కూడా పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే కనుక మనకి అట్లాంటి నెగిటివ్ ఆలోచనల దిక్కు, నెగిటివ్ అలవాట్ల దిక్కు వెళ్లకుండా ఉంటారు. ఒక్కసారి మనకి తెలియకుండా డ్రగ్స్ బారిన పడు, మద్యపానం అలవాటు కనుక హెల్త్ బాగానట్టయితే కనుక అది మనకి నెక్స్ట్ 40 ఏళ్ళు, నెక్స్ట్ 50 ఏళ్ళ దిక్కు కూడా దెబ్బతీస్తూ ఉంటుంది. సో మనకు దేవుడు అన్ని విధాలుగా మంచి చేసి 2 కాళ్ళు 2 చేతులు 2 కళ్ళతో పుట్టించినా కానీ మనం తెలియక మనం అంగవైకల్యాన్ని కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. సో దీనికి గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మదర్, ఫాదర్ కానీ టీచర్ కానీ కరెక్ట్గా ఉండాలి. ఎదిగేట్ ఓవరాల్గా ఖచ్చితంగా తల్లిదండ్రులు అబ్జర్వేషన్ అనేది వాడి బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఏ టైంలో కొద్దిగా డీవియేట్ అవుతున్నారు అనిపించినా కానీ డాక్టర్ని సంప్రదించి వీలైనంత వరకు సపోర్ట్ తీసుకొని మళ్ళీ కరెక్ట్ దారిలో ఉంటే కనుక మేలు అవుతాం. అంటే ఒక విషయం కూడా ఉంటుంది అసలు మార్కెట్లో వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే డాక్టర్ ఏంటి అప్పుడు ఏదైనా టాబ్లెట్ ఇచ్చేస్తారు, ఆ టాబ్లెట్ ఇచ్చేసి అనవసరమైన స్కానింగ్ అంటారు, ఇవన్నీ తీసి నాడీ వ్యవస్థ అంటారు, ఇవన్నీ అనేసి అదొక అపోహ అన్నది ఉన్నది. ఆ అపోహకు దాని మీద మీరు చెప్పే విషయం అంటే ఏదైనా మనం చూసేదాన్ని బట్టి ఉంటుందండి. అట్లా నెగటివ్గా ఆలోచించుకోవడానికి ప్రతి ఫీల్డ్లోనూ నెగటివ్స్ కనపడుతూ ఉంటాయి, ప్రతి ఫీల్డ్లోనూ పాజిటివ్స్ కనపడుతూ ఉంటాయి. మనకి ఎక్కడో ఎవరో కొద్దిగా అధికంగా MRI స్కాన్ చేయించారు, నరాల పరీక్ష చేయించారు అనేది ఆలోచించుకోవడం అనవసరం. మన
మనకి మన ఫ్యామిలీలో చిన్న ప్రాబ్లం ఉంది, ఒక కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరుకుతుంది. మనం అంతవరకు ఆలోచించుకోవాలి. కాబట్టి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. ఫస్ట్ డాక్టర్ చెప్పింది నిజంగానే అవసరమా కాదా, లేకుంటే ఇప్పుడు డాక్టర్ సంఖ్య కూడా చాలా అధికంగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ ఎవ్రీ సెకండ్ ఫ్యామిలీలో డాక్టర్ ఉంటున్నారు. మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఇంట్లో ఉన్న డాక్టర్ని కూడా సంప్రదించవచ్చు. అవసరం అనుకుంటేనే చేయించుకుంటే మంచిది. కంపల్సరీ లాస్ట్ టైం చేయించుకోవాలని మేము చెప్పట్లేదు. కాకపోతే సెకండ్ ఒపీనియన్ కానీ థర్డ్ ఒపీనియన్ కానీ మీ ఇంట్లో ఉన్న డాక్టర్స్ని కానీ ఒకసారి సంప్రదించి అవును అది నిజంగానే అవసరము, అతనికి ఇబ్బంది ఉంది, తొందరగా ట్రీట్ చేసుకోవడం వల్ల బయటపడతారు అనుకుంటే కనుక డెఫినెట్గా మా హెల్ప్ తీసుకొని ముందుకెళ్ళడం మేలు అని మా అభిప్రాయం. అంటే అందరూ ఎవరి వారి ఊహాగానాలు అనేది కాకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసము అనేది ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఈ సంవత్సరానికి మీకు దృష్టి సార్. ఇప్పుడు నాడీ వ్యవస్థ అనేది ఎందుకు దెబ్బతింటుంది, దానికి గల కారణాలు మనకి ముఖ్యంగా డెవలప్మెంట్ చిన్నపిల్లల్లో కంటే నాడీ వ్యవస్థ అవ్వాలి అంటే కనుక డెవలప్మెంట్ సరిగ్గా అయి ఉండిండదు. సో గర్భిణీగా స్త్రీలకు ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి, లేకపోతే తను అవసరం లేని మెడిసిన్స్ తీసుకోవడము, ఆల్కహాల్ అలవాటు ఉండడం, ఇలాంటివి ఉన్నప్పుడు అధిక వయసులో గర్భిణీ అయినప్పుడు ఇలాంటి వయసులో వాళ్ళకి ఇలాంటి కారణాలు ఉన్న వాళ్ళకి నాడీ వ్యవస్థ పాడయ్యే అవకాశం ఉంటుంది. అదే పెద్దవాళ్ళు వచ్చేటప్పటికి మ్యాక్సిమం ఇందాక అనుకున్నట్టు స్మోకింగ్ కానివ్వండి, ఆల్కహాల్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, షుగర్ బీపీ కంట్రోల్లో లేకపోవడం, థైరాయిడ్ కంట్రోల్లో లేకపోవడం, ఫ్రీక్వెంట్గా ఇన్ఫెక్షన్స్ రావడం, నీట్నెస్ మెయింటైన్ చేసుకోలేకపోవడము, బయట కల్తీ ఉన్నటువంటి ఫుడ్స్ తినడము, ఎక్కువ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్కి కానీ స్మోక్కి కానీ ఎక్స్పోజ్ అవ్వడం, పెస్టిసైడ్స్ ఇన్సెక్టిసైడ్స్ ఉన్నటువంటి మొక్కలు కానీ అటువంటి ఫుడ్ కానీ తినడము, ఇట్లాంటి ముఖ్య కారణాలు ఇవే ఉంటాయి. సో వీటి వల్లనే నాడీ వ్యవస్థ పాడయ్యే అవకాశాలు మనకి తరచుగా కనపడతాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కలిగినవాడిలో గల సీనియర్ వైద్యులు వజ్జాల సురేష్ కుమార్ గారు విజయ హాస్పిటల్స్లో అయితే మన నిజామాబాద్లో ప్రత్యేకంగా నరాలకు సంబంధించి పక్షవాతానికి సంబంధించి వైద్య సేవలు అందిస్తున్న న్యూరో సూపర్ స్పెషాలిటీ వైద్య నిపుణులు డాక్టర్ వజ్జాల విష్ణువర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఈ పెరాలిసిస్ అనేది 30 ఏళ్ళ వయసు నుండి పడితే 60 ఏళ్ళ వయసు పైబడ్డ వారికి కూడా వస్తున్నది. వారు మంచానికే పరిమితం కావడం జరుగుతుంది. దీనికి గల కారణాలు అడిగి తెలుసుకున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పక్షవాతం అనేది చాలా 30 ఏళ్ళ వయసు నుండి కూడా వస్తుంది. ఎందుకోసం వస్తుంది? మనకి బిజీ లైఫ్ స్టైల్, స్మోకింగ్, ఆల్కహాల్ కానివ్వండి, అధికంగా షుగర్ ఉండటము, అధికంగా బీపీ ఉండటము, బ్లడ్లో యూరిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉండటము, మనము తీసుకునే ఆహార శైలి కనుక కరెక్ట్గా లేకపోయినా కానీ, బాగా స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉన్నా కానీ, సరైన నిద్ర సరిగ్గా లేకపోయినా కానీ మనకి తరచుగా తక్కువ వయసులోనే పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వారికి కూడా తక్కువ వయసులోనే పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. దానికి లక్షణాలు తొందరగా అటాక్ కావడానికి, నాడీ వ్యవస్థ దెబ్బతినడానికి, ఒక్కోసారి లెఫ్ట్ సైడ్ చేయి లాగడము, కాళ్ళు లాగడము, ఇట్లాంటి కొన్ని లక్షణాలు కనబడుతూ ఉంటాయి. దాన్ని కూడా దీనికి ఎఫెక్ట్ పడుతుందా, పెరాలిసిస్ వచ్చే అవకాశాలు కనబడతాయి? మనకి ఎటువంటి తిమ్మిళ్ళు కానివ్వండి, ఎడం చేయి లాగడం, ఎడం చేయి నొప్పి పెట్టడం కానివ్వండి, దీనికి పక్షవాతానికి యూజువల్లీ ఎటువంటి సంబంధం ఉంటుందండి. దీనికి చాలామంది వస్తూ ఉంటారు, ఓపికి ఇట్లా ఉంది, మాకు ఫ్యూచర్లో స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉందా, మా అమ్మగారికి కానీ మా పిన్ని గారికి కానీ కూడా వచ్చింది, మా ఫ్యామిలీలో నడుస్తూ ఉంది పక్షవాతం అనేది, ఇప్పుడు మాకు కూడా ఈ సింటమ్స్ ఉన్నాయి. మోస్ట్లీ దీనికి దానికి ఏం సంబంధం ఉండదు, కానీ ఒకసారి వచ్చి మీరు చెక్ చేయించుకోవచ్చు. ఎందుకంటే అప్పుడప్పుడు టీఐ అంటారు, అంటే మినీ పక్షవాతం అంటారు, అది కూడా ఇలానే రిజెంబుల్ అవుతుంది, అది కూడా ఇలానే ఉంటుంది. ఒకసారి వచ్చి చూపించుకున్నట్టయితే కనుక మీకు వచ్చేది నార్మల్గా నరం లాగడమైనా లేకపోతే మీకు వచ్చేది టీఐ అయినా మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం పక్షవాతం వచ్చే రిస్క్ ఎంత ఉంది అనేది మీకు చెప్తాం. అరికాళ్ళ నుండి కూడా తిమ్మిళ్ళు వచ్చి మొద్దు వారిపోతూ ఉంటాయి, కాళ్ళు లాగుతూ ఉంటాయి, నరాలు లాగుతూ ఉంటాయి. ఒక రకంగా షుగర్కి సంబంధించి కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అవి ఇది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాళ్ళ తిమ్మిళ్ళు ఇవన్నీ కూడాను షుగర్ అధికంగా ఉండటం వల్ల చిన్న చిన్న నరాలన్నింటివి డ్యామేజ్ అవుతుంటాయి, అధికంగా షుగర్ ఉండడం వల్ల.
కొంత అర్లీ స్టేజెస్లో కాళ్ళ తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. అంటే ఒక నరం నేను చనిపోతున్నా అని అరవడం, దాన్ని తిమ్మిర్లుగా మనం భావిస్తూ ఉంటాం అన్నట్టు. అది ఒక సంకేతం అన్నట్టు. అది అలా అరిచి అది తిమ్మిర్లు అనేవి ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత నంబ్ అయిపోతాయి. అంటే మనకి కాళ్ళు అనేవి స్పర్శ తగ్గిపోతూ ఉంటుంది, మనకు తెలియకుండా చెట్లు జారిపోతూ ఉంటాయి, నిల్చున్నా కానీ తూలుతూ ఉంటాం. అది మనకి నరం అనేది ఎక్కువ పనిచేయట్లేదు, షుగర్ వల్ల పర్మనెంట్ డ్యామేజ్ అయింది అని కానీ మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు కొంతమందికి యాక్చువల్ వచ్చేసి కొంతమందికి షుగర్ అనేది అంటే వంశపరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. షుగర్ అనేదానికి చాలా కారణాలు ఉంటాయండి ఎందుకు వస్తాయి అనేదానికి. మనకి కొన్నిసార్లు జీన్స్ బట్టి కూడా రావచ్చు, కొన్నిసార్లు ఎన్వైరన్మెంటల్ అంటాము, కొన్నిసార్లు ఆటోఇమ్యూన్ అంటాము. సో చాలా విధాలుగా కూడా షుగర్ రావచ్చు, డ్రగ్ ఇండ్యూస్ అంటాము. సో షుగర్ రావడానికి అయితే కారణాలు చాలా ఉంటాయి. జెనెటిక్స్ కూడా చాలా రోల్ ప్లే చేస్తాయి, వంశపారంపర్యంగా కూడా షుగర్ వచ్చే అవకాశాలు చాలా మట్టుగా ఉంటాయి. సరే, ఇప్పుడు ఎక్కువ శాతము ఈ కల్తీ కళ్ళు కానీ ఇప్పుడు ఈ మామూలు మిక్స్డ్ ఆల్కహాల్, డైజెఫాము, డ్రగ్స్, గంజాయి ఇటువంటివి తీసుకున్నప్పుడు అవి ఈ పక్షవాతం బారిన పడే అవకాశాలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. ఇవన్నీ కూడా చిన్న చిన్న దెబ్బలు అన్నట్టు. ఒకేసారి ఒక పెద్ద కథ ఎప్పుడూ విరగదు. 100 దెబ్బకు విరిగే కట్ట అయితే 99 దెబ్బల దాకా కూడా ఆ కట్టెకి ఏం కాదన్నట్టుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. 100 దెబ్బ చిన్నదైనప్పటికీ కూడా దాంతో విరిగే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. మీరు అన్నట్టు కల్తీ కళ్ళు కానీ ఇవన్నీ కూడా నరాలు తొందరగా పాడవుతూ ఉంటాయి, మన రక్తనాళాలు కూడా తొందరగా దెబ్బతింటూ ఉంటాయి. సో ఏదో ఒక రోజు మనకి చిన్న ఇబ్బంది వల్ల కూడా పెద్ద పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 4 రోజులు షుగర్ కంట్రోల్ లేకున్నా, ఏదో ఒక రోజు సడన్గా బీపీ పెరిగినా కానీ ఇప్పటిదాకా ఉన్నటువంటి కల్తీ మందు వల్ల జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉంటుందో ఒకరోజు సడన్గా బీపీ పెరిగినా కానీ దానివల్ల నరం చిక్కిపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఒక రోజులో అయ్యేదే కావు, మెల్లిమెల్లిగా రోజంతా దెబ్బ అనేది తగులుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు సడన్గా బ్లీడింగ్ కానీ పక్షవాతం కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సార్, అయితే ఇప్పుడు వచ్చేసి ఈ పెరాలసిస్ అనేది ఒకప్పుడు మామూలుగా వచ్చేసి ఇంజక్షన్ల ద్వారా ఈ బ్లడ్ క్లాటింగ్స్, అసలు బ్లడ్ క్లాటింగ్స్ అనేది ఎందుకు వస్తుంది సార్? అసలు మనకి ఒక వయసు దాటిన తర్వాత కానీ ఏదైనా చెడు అలవాటు ఉంటే ఒక చిన్న తక్కువ వయసులో ఉన్న వారికి కూడా బ్లడ్ పలుచగా ఉండాల్సిన కాస్త చిక్కగా అయిపోతూ ఉంటుంది. ఈ చిక్కగా అయింది కనుక బ్రెయిన్లో అయినట్టయితే కనుక దాన్ని మనం స్ట్రోక్ అని పక్షవాతంగా అంటూ ఉంటాం. ఇది ఈ బ్లడ్ క్లాటింగ్స్ అనేది రక్తపు కణాలు ఈ గడ్డ కట్టినప్పుడు పెరాలసిస్ అటాక్ అయ్యే అవకాశాలు ఎట్లా ఉంటుంది? దాన్ని గతంలో ఏ విధంగా ట్రీట్మెంట్ అందిస్తుంది, ఇప్పుడు ఏ విధంగా అందిస్తుంది? ఈ బ్లడ్ క్లాట్ కనుక బ్రెయిన్కి అందినట్టయితే కనుక, బ్రెయిన్లో అయినట్టయితే కనుక మనకి ఆ బ్లడ్ క్లాట్ని దాటుకొని బ్లడ్ అనేది ప్రవహించదు. దాని బ్లడ్ క్లాట్కి దూరంగా ఉన్నటువంటి నరాలకి పోషకాహారాలు కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి అందదు. దానివల్ల మనిషికి పక్షవాతం అనేది రావడం జరుగుతుంది. అయితే అనాదిగా దీనికి ఇంతకుముందు వచ్చినటువంటి ట్రీట్మెంట్ ఒక ఫస్ట్ 4.5 గంటల్లో కనుక మీరు వచ్చినట్టయితే కనుక ఒక ఇంజెక్షన్ ద్వారా బ్లడ్ క్లాట్ని మళ్ళీ పల్చగా చేసేసి రక్తం అనేది ప్రవహించేటట్టు చేసేవారు. అది ఇంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ట్రీట్మెంట్. నిజామాబాద్లో కూడా ఒక 2-3 హాస్పిటల్స్ ఇట్లాంటి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. అయితే ఇప్పుడు కొత్తగా లేటెస్ట్గా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా మనకి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ వచ్చేది. అదే ఏదైతే మీరు చెప్తున్నారో ఈ బ్లడ్ క్లాటింగ్స్ అనేది వచ్చేసి బ్లడ్ క్లాటింగ్స్ అనేది ఇంజెక్షన్స్ ద్వారా కరిగించే మెథడ్ అనేది జరుగుతుంది. అది కరిగిన తర్వాత మళ్ళీ వచ్చే ఆస్కారం అనేది ఉంటుందా? దానికి తీసుకునే జాగ్రత్తలు ఏమి ఉంటాయి? బ్లడ్ క్లాట్ అనేది కరగడానికి మాత్రమే మనం ఆ ఇంజెక్షన్ ఉంటుంది. ఇంకొకసారి రాకుండా ఉండడానికి వేరే మందులు అనేటివి ఉంటాయి. బ్లడ్ థిన్నర్స్ అంటాం అన్నట్టు, అంటే రక్తం మళ్ళీ కట్టకుండా ఉండడానికి. కానీ మళ్ళీ సేమ్ ఈ ముందు బ్లడ్ క్లాట్ కావడానికి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ మన బాడీలో ఉన్నాయో, జీన్స్ కానివ్వండి, అలవాట్లు కానివ్వండి, మనకున్న పొల్యూషన్ కానివ్వండి, ఎన్వైరన్మెంటల్ రిస్క్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, అవి ఉన్నంత వరకు మళ్ళీ రెండోసారి కూడా రక్తం గడ్డకట్టే అవకాశం అయితే ఎట్లాగో ఉంటుంది. అది అవ్వకుండా మనము రక్తం పలచబడే మెడిసిన్స్ యాంటీకోస్మిన్ కానివ్వండి, క్లోపిడోగ్రేల్ కానివ్వండి ఎట్లా ఇస్తూనే ఉంటాము. 100లో 90 మందికి రక్తపు పలచగేటువంటి మెడిసిన్స్ వాడితే రక్తం మళ్ళీకోసారి గడ్డకట్టకుండా ఉంటుంది. కానీ ఒక 100లో 10 మందికి మాత్రం రెండోసారి కూడా గడ్డకట్టే అవకాశం, మూడోసారి కూడా గడ్డకట్టే అవకాశం అనేది అవుతాం. అదే ఆహారపు అలవాట్లు ఎట్లా తీసుకోవాలి సార్? ఇంకోటి మెయిన్ విషయం వచ్చేసి ఆహారపు అలవాట్లు. దానితో వచ్చేసి ఏం జరుగుతుందంటే ఈ పెరాలసిస్ మనం రక్తపు కణితి అనేది ఉంటుంది కదా, అది కరిగిపోయింది. మనం ఒక 5 days ఐసీయూ తీసుకుంటూ వస్తుంది, కానీ మాట అనేది తలబడతా ఉంటుంది. మరి దానికి ఎట్లా తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు ఎట్లా ఉండాలి? బీపీ షుగర్ పేషెంట్లు అటువంటి ఉన్నారు, అటువంటి వాళ్ళకి ఎట్లా చేయాలి, ఎట్లా ఉంటుంది?
రిస్క్ ఫ్యాక్టర్ రిడక్షన్ అంటామండి. అంటే యూజువల్లీ బ్లడ్ క్లాట్ అవడానికి ఏదైతే బీపీ మరియు షుగర్ అనేది కారణం అవుతాయో వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి రీజన్. అయితే మనకి మాట తడబడడం అనేది ఎట్లా ఉంటుంది, కాలక్రమేణా ఒక 6 months 7 months మెల్లిమెల్లిగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. మీరు హాస్పిటల్కి వచ్చే టైంలో కొన్ని నరాలు అనేవి డ్యామేజ్ అయిపోతాయి అన్నట్టు. ఆ మాట తడబడే నరాలు ఆ టైంలో డ్యామేజ్ అయినట్టయితే కనుక మనకి ఇంకా ఫ్యూచర్లో చిన్న రిస్క్ అనేది ఉంటుంది. మాట తడబడే ప్రాబ్లం కాంప్లికేషన్ అనేది ఒకటి ఉంటుంది మనకి. అలా అవ్వకూడదు, మనకి మ్యాక్సిమం మనకి ముందే రావాలి అంటే స్ట్రోక్ వచ్చినా ఎంత తొందరగా మీరు మా వద్దకు వచ్చినట్టయితే కనుక అంత తొందరగా మనము బ్లడ్ని కరిగించేటటువంటి ఇంజెక్షన్స్ చేస్తాం. సో నరాలకు పర్మనెంట్ డ్యామేజ్ రాకముందే బ్లడ్ క్లాట్ అనేది మనం తీసేయడం జరుగుతూ ఉంటుంది. సో మనకి మినిమల్ కాంప్లికేషన్స్, మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ మీరు బయటికి వెళ్ళిపోతారు. సో స్ట్రోక్ వస్తే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా వద్దకు వచ్చినట్టయితే కనుక అంత తొందరగా మనం ఆ క్లాట్ని బ్రేక్ చేసే అవకాశం వచ్చేసి ఏదైతే ఇప్పుడు మాట అనేది తడబడం అనేది పెరాలసిస్ బారి నుండి తను పెద్ద మనిషి ఎవరైనా కానీ ఒక సామాజికంగా ఒక వైద్యులుగా కాకుండా ఒక సామాజికంగా మీరు ఇచ్చే సూచన, ఈ మాట అనేది తడబడడం అనేది ఉంటుంది కదా, ఇది ఒక భయానక వాతావరణంతో ఇంటి పట్టునే ఉండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అనేది కూడా భయపడతా ఉంటుంది. అయితే మాట అనేది తడబడడం ఫ్యూచర్ మొత్తం ఉంటుందా, లేదా దానికి మెడిసిన్ ఏమైనా వాడే ఆస్కారం ఉందా, తీసుకునే ఆహారపు అలవాట్లు ఏమైనా తీసుకోవాలా, మంచి ఫుడ్ తీసుకోవాలన్నా ఇటువంటి తీసుకుంటే ఆ మాట అనేది కూడా కంటిన్యూషన్గా మంచిగా ఎప్పటిలాగా మారి ఉత్సాహాధికార ఆస్కారం. చిన్న కాంప్లికేషన్స్ అనేటివి స్ట్రోక్ తర్వాత థ్రాంబోలైసిస్ తర్వాత అనేటివి కామన్గానే కనబడుతూ ఉంటాయి. ఇది ఉంది కదా అని చెప్పేసి మనం ఇంటి పట్టునే ఉండటము అట్లా చేసినట్టయితే కనుక అది ఇంప్రూవ్మెంట్ అనేది ఏమి ఉండదు. స్పీచ్ థెరపీ అని చెప్పేసి కొత్త మొదటి ట్రీట్మెంట్ ఒకటి వచ్చింది. ఇంతకుముందు ఫిజియోథెరపీ ఎలా ఉండదు, ఇప్పుడు స్పీచ్ థెరపీ అనేది వచ్చింది. వీలైనంత వరకు మాట్లాడటము, లేకుంటే మన వీడియోస్ కొన్ని ఉంటాయి, కొన్ని సంక్లిష్టంగా మాట్లాడేటటువంటి వీడియోస్ ఉంటాయి, అలాంటివి చూడడము, అట్లాంటి పదాలు వినడము, బ్రెయిన్కి అట్లాంటి ఇన్ఫర్మేషన్ వెళ్ళడము, దీని ద్వారా మాట అనేది స్పీచ్ అనేది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది తరచుగా నెక్స్ట్ 6 months నెక్స్ట్ 8 months మెల్లిమెల్లిగా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతాం. ఫుడ్ అయితే తీసుకోవచ్చు. ఫుడ్ అనేది మనకు పక్షవాతానికి స్పెసిఫిక్గా ఈ ఫుడ్ తీసుకోవద్దు అనేది ఏముండదు. పక్షవాతానికి రావడమైనటువంటి కారణాలు ఏవైతే ఉంటాయో బీపీ, షుగర్, దానికి తగ్గట్టుగా ఫుడ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్, మన బీపీ ఎక్కువగా ఉన్నటువంటి పేషెంట్స్లో డాష్ డైట్ అనుకుంటాము. అంటే ఎక్కువగా మనము పొటాషియం ఎక్కువ ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటాం. కొబ్బరి కానివ్వండి, బనానాస్ కానివ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వండి, ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటాం. ఉప్పు తగ్గించుకుంటాం. అంటే సోడియం కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ బాగా తగ్గించుకుంటూ ఉంటాం. పికిల్స్ కానివ్వండి, లేకుంటే నార్మల్ మనం కూరలో వేసుకునే ఉప్పు కానివ్వండి తగ్గించుకుంటూ ఉంటాం. షుగర్కి అయితే మీకు అందరికీ తెలిసింది, మనం రోజు మార్నింగ్ టీలో తాగేటప్పటి నుంచి, క్యాడ్బరీస్ నుంచి, మనం తినే బిస్కెట్స్ నుంచి, మనము రోజు వాడే కూరలు కూడా ఎక్కడైతే మనకి షుగర్ కంటెంట్ ఉంటుందో దాన్ని కొద్దిగా తగ్గించుకుంటూ ఉండాలి. మనం తినే రైస్లో కూడా షుగర్ కంటెంట్ అనేది కొద్దిగా అధికంగా ఉంటుంది. అందుకే షుగర్ ఉన్న పేషెంట్స్కి నైట్ టైం రైస్ బదులు ఒక సింగిల్ చపాతీ 1.5 చపాతీ తిని పడుకోవాలని చాలామంది సూచిస్తూ ఉంటారు. సో షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్ని కొద్దిగా తగ్గించుకుంటే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. సరే, ఇటీవల కాలంలో ఇప్పుడు ఒక నరాల పెరాలసిస్ సంబంధించి నూతనంగా ఒక సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. ఏదైతే ఈ తలలో రక్తపు గడ్డలు, పెరాలసిస్ సంబంధించిన రక్తపు గడ్డలు ఏదైతే కడుతున్నాయో వాటిని ఇంజక్షన్తో కాకుండా కేవలము ఒక నిడిల్ ద్వారా దాన్ని తీసేయడం అనే ఒక వైద్యం అనేది అందుబాటులోకి వచ్చింది. ఆ వైద్యం అనేది మీ హాస్పిటల్ అందుతుందని చెప్పి తెలిసింది. దీని మీద మీరు ఎట్లా ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ ఏ విధంగా వస్తుంది, ఎట్లా జరుగుతుంది? మనకి ఇంతకుముందు బట్టి కూడా క్లాట్ బ్రేక్ అవ్వడానికి థ్రాంబోలైటిక్ ఏజెంట్, అంటే ఫస్ట్ 4.5 గంటలు వస్తే రక్తం గడ్డ మళ్ళీ పలుచుకోవడానికి ఏదైతే ఇంజెక్షన్ ఇచ్చేవారు, అది 2-3 హాస్పిటల్స్ నిజామాబాద్లో ఎట్లా ఇస్తూనే ఉన్నారు. అయితే మన హాస్పిటల్లో, నిజామాబాద్లో ఫస్ట్ టైం మన హాస్పిటల్లో లేటెస్ట్గా వచ్చినటువంటి ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు బ్రెయిన్లో క్లాట్ అయింది, ఇంజెక్షన్ ఇచ్చాము, ఆ ఇంజెక్షన్తో కంపల్సరీ కరుగుతుంది అని రూల్ ఏం లేదు. కొంతమంది కరగవచ్చు, కరగకపోవచ్చు. కరగకపోయినట్టయితే కనుక మనకి గాల్లో దీపం పెట్టినట్టే, అంటే ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అట్లాంటి పేషెంట్స్తో కూడా, కరగని పేషెంట్స్తో కూడా, క్లాట్ కరగని పేషెంట్స్తో కూడా మనం సన్నటి వైర్ అన్నట్టు, ఇంతకుముందు హార్ట్కి ఎట్లయితే యాంజియోగ్రామ్ చేసేవారు, ఇప్పుడు అట్లానే బ్రెయిన్కి కూడా యాంజియోగ్రామ్ చేస్తూ ఉన్నాం మనం. సో ఒక సన్నటి వైర్ మనం బ్రెయిన్ దాకా పంపించి ఆ క్లాట్ ఏదైతే ఉందో దాన్ని మనం పట్టుకొని బయటకు వచ్చేస్తాం. సో దాన్ని మనం పట్టుకొని బయటకు వస్తున్నాం కాబట్టి అది కరిగిందా కరగలేదా అనేది మనకు అనవసరం. ఒక్కసారి అక్కడ క్లాట్ని కనుక మనం తీసేసినట్టయితే కనుక మన రక్త సరఫరా అనేది యథావిధిగా సాగుతూ ఉంటుంది.
దాన్ని బట్టి మనకి పక్షవాతం తాలూకా డ్యామేజ్ అనేది తగ్గిపోతా ఉంటుంది. ట్రీట్మెంట్ ఎలా ఉంది? సో అంటే సన్నటి వైర్ మనం తొడ నుంచి బ్రెయిన్ దాకా పంపిస్తాము. ఇది చాలా పెయిన్లెస్ ప్రొసీజర్. దీనివల్ల నొప్పి కానీ ఏమీ ఉండదు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఒక ఎక్స్రే గైడెన్స్తో ఆ వైర్ ఎక్కడ దాకా వెళ్తుంది అని మనం చూసుకుంటూ బ్రెయిన్ దాకా వెళ్తాం అన్నట్టు. సో తొడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటాం. ఆ వైర్ ఎట్టికి పంపించాలి, ఎట్టికి చేయాలి అనేది. ఒక్కసారి క్లాత్ దగ్గరికి రాగానే ఆ క్లాత్కి మనం ఒక రౌండ్ వేసేసి దాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తాం. అంటే మళ్ళీ వచ్చే ఆస్కారం ఏమన్నా ఉంటుంది అది సంబంధించి? మనము ఒక్కసారి క్లాత్ తీసేస్తే కనుక మళ్ళీ రక్త సరఫరా అనేది యథావిధిగా సాగుతూ ఉంటుంది. సో అప్పుడైతే పక్షవాతం వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కానీ మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఆ బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్ లేకపోవడము, మళ్ళీ మనకి యథావిధిగా ఉన్నటువంటి పొల్యూషన్ కానివ్వండి, మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నట్టయితే కనుక మళ్ళీ ఇంకోసారి కూడా స్ట్రోక్ వచ్చే రిస్క్ ఉంటుంది. కానీ రాకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నటువంటి మెడిసిన్స్ ఆల్రెడీ మీకు పెట్టి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రక్తం బ్లడ్ అనేది ఎందుకు రక్త సంఖ్య సో మనకి మేజర్గా పచ్చగా ఉన్నటువంటి రక్తం చిక్కగా అవడానికి కారణం యూజువల్లీ మనకు అధికంగా ధూమపానం కానీ మద్యపానం కానీ సేవించడము, వయసు పైపడము, ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్స్ అంటారు, లేకుంటే స్మోకింగ్ కానీ, ఆల్కహాల్, షుగర్ కంట్రోల్లో ఉండకపోవడము, బీపీ కంట్రోల్లో ఉండకపోవడం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగడము, కల్తీ ఫుడ్ తినడము, ఇట్లాంటి పలు కారణాల వల్ల పచ్చగా ఉన్నటువంటి రక్తం చిక్కగా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఈ రక్తం చిక్కగా కావడం ఉంటుంది సార్. ఇప్పుడు ఈ రక్తం గడ్డలు కట్టినప్పుడు మొదలుగా గుర్తించడము అనేది ఎట్లా సింటమ్స్ అనేది ఎట్లా కనబడతాయి? పెరాలసిస్ సంబంధించిన లక్షణాలు ఎట్లా కనబడతాయి సార్? మనకి పెరాలసిస్ సింటమ్స్ వచ్చేసి ఒక సైడ్ కాలు చేయి పడిపోవడము, మాట నత్తిగా రావడము, మూతి వంకరగా పోవడము, ఒక వస్తువు రెండుగా కనపడము, లేదా చూపు సరిగ్గా కనపడకపోవడము, మాట్లాడలేకపోవడము, లేకపోతే మాట్లాడేది అర్థం చేసుకోలేకపోవడము, నడుస్తుంటే తూలడము, ఇట్లాంటి పలు సూచనలు పలు సింటమ్స్ ఉంటాయి. వీటిలో ఏ సిమ్టమ్ అయినా కానీ మనకు అకస్మాత్తుగా వచ్చినట్లయితే కనుక మనము పెరాలసిస్గా గుర్తించాలి. వీలైనంత తొందరగా ఒక నర్వ్ డాక్టర్ని సంప్రదించాలి. అంటే ఇది క్వశ్చన్ ఎందుకు రావడం జరిగిందంటే ఇటీవల కాలంలో నేను చాలా మంది కొంతమంది చూసినాను. వాళ్ళకు షుగర్ అనేది ఉన్నది తెలియదు, ఏది తెలియదు, రెగ్యులర్ వర్క్ అనేది నడుస్తూనే ఉన్నది. ఉన్న పరంగా సడన్లీ సింటమ్స్ అనేది కనబడలేదు. ఒక్కసారి వచ్చేసి సడన్లీ కంటి చూపు అనేది కనబడకుండా అయిపోయి హైదరాబాద్లో పరిగెత్తుకుని వచ్చి లక్షల కొద్ది అక్కడ పెట్టి వచ్చింది. సో దానివల్ల నేను ఈ మినిమమ్ స్టార్టింగ్ లక్షణాలు గుర్తిస్తే సో మనము ఏదైనా కానీ అత్యంత త్వరగా మనం దాన్ని గుర్తిస్తేనే మనము కాంప్లికేట్ అయ్యేదాకా చూసుకోమన్నట్టు. సో పక్షవాతం అనేది ఒక మెడికల్ ఎమర్జెన్సీ. మనం అది ఎంత ట్రై చేసినా కానీ అకస్మాత్తుగానే వస్తుంది, అకస్మాత్తుగానే మనని ఇబ్బంది పడేటట్టు చేస్తుంది, ఆర్థికంగా కానివ్వండి, ఇంకా వేరే విధంగా కానీ ఇబ్బంది పడేటట్టు చేస్తుంది. సో అది రాకుండా ఉండడానికి మనం మ్యాక్సిమం కష్టపడాలి. ఒకసారి వచ్చింది అంటే కనుక మనం లేట్ చేయకుండా వీలైనంత వరకు డాక్టర్ దగ్గరికి త్వరగా వచ్చినట్టయితే కనుక ఏదైతే బ్రెయిన్లో క్లాట్ ఎక్కుందో దాన్ని తీసేయడం జరుగుతుంది. మళ్ళీ మీరు నార్మల్ లైఫ్కి అంత తొందరగా వచ్చిన అవకాశాలు. ఇప్పుడు ఇంకో విషయం సార్, మెయిన్ వచ్చేసి ఇది మెయిన్ ప్రజల్లో నడుస్తున్నది. ఏ వ్యాధికైనా కానీ చాలామంది ఇప్పుడు ఎక్కువగా అందరూ కూడా వైద్య నిపుణులు ఉండొచ్చు, ఉంటారు. కొంతమంది కొన్ని వీడియోలు చేసి అవి పెట్టేసి యూట్యూబ్ ఫాలోఅప్ చేస్తుంది. ఆ యూట్యూబ్ ఫాలోఅప్ చేసుకొని వాళ్ళే సొంత వైద్యం అనేది తీసుకొని ఇది చేస్తున్నారు. దీని మీద మీరు ఇచ్చే సందేశం ప్రజలకు? బ్రాండ్ ఎప్పుడైనా బ్రాండ్ ఉంటుందండి. సో చిన్న యూట్యూబ్ వీడియోస్ అవి కాకుండా ఏదైనా ప్రాబ్లం మీ ఫ్యామిలీలో రన్ అవుతుంది అనుకున్నట్టయితే కనుక మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ ఇబ్బంది పడ్డట్టయితే అది మీకు కూడా వస్తుందని అపోహ కానీ భయం కానీ ఉన్నట్టయితే కనుక ఒక ప్రాపర్ డిగ్రీ ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి సంప్రదించి జస్ట్ ఒక కన్సల్టేషన్ ఒక 300 రూపీస్ ఒకటి పోయింది అనుకుంటే సరిపోతుంది. వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మాకు ఇట్లాంటి ఫ్యామిలీలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రన్ అవుతా ఉన్నాయి, మీరు ఎడ్యుకేట్ అవ్వడం అనేది ముఖ్యం. ఏ సిమ్టమ్స్ వస్తే తొందరగా మేము జాగ్రత్త పడాలి, ఇట్లాంటి జబ్బు మాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే క్వశ్చన్స్ కనుక మీరు డాక్టర్ని అడిగినట్లయితే కనుక ఐఎమ్ షూర్ ఎనీ క్వాలిఫైడ్ డాక్టర్ వుడ్ బి హ్యాపీ టు హెల్ప్ యూ. ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టయితే కనుక మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. ఒక ఏమొస్తే మనం జాగ్రత్త పడాలి, ఏమొస్తే మన ఫాదర్స్ కానీ మదర్ కానీ ఏ సిమ్టమ్స్ ఉంటే జాగ్రత్త పడాలి అనేది మీకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో 200-300 రూపీస్ అనేది పెద్ద అమౌంట్ కాదని అనుకుంటున్నాను. సో ఒక సింపుల్ కన్సల్టేషన్ ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర తీసుకొని మీ ఇన్ఫర్మేషన్ మీరు పెట్టుకున్నట్టయితే కనుక ఒక ఫ్యామిలీని మీ ఫ్యామిలీని మీరు కాపాడుకున్న వాళ్ళు. అంటే ఎక్కువ ఏంటంటే యూట్యూబ్ వాడడము అది ఎంతవరకు కరెక్ట్ అది అనేది ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ వాడడము అనవసరంగా సైడ్ ఎఫెక్ట్స్కి దారి తీస్తూ ఉంటుందండి. మీకు ఇప్పుడు ఇందాకనే మనం అనుకున్నట్టు ప్రతి రెండో ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉంటున్నారు. సో
సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు టెస్ట్లకు అధికంగా మనీ అవుతుందని అపోహ కనుక మీలో ఉండి మీరు ఎదుర్కోవడం అయితే కనుక మీకు తెలిసిన డాక్టర్ని ఎవరైనా ఫోన్ల ద్వారా కానీ ఇంటర్నెట్ సంప్రదించి దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఉత్తమము. గుడ్డిగా యూట్యూబ్లో చూసి తీసుకునే దానికన్నా మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్ని అడిగి తీసుకోవడం ఉత్తమం అనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. సమాజ సేవలో భాగంగా ప్రజలకు ఈ పెరాలసిస్ అనేది ఒక్కసారి వస్తే జీవితాంతము మంచానికి పరిమితమయ్యే పరిస్థితుల్లో అత్యాధునిక వైద్యంతో ఏదైతే పెరాలసిస్ రాకుండా ముందస్తు జాగ్రత్తగా రక్తపు గడ్డలను తీసేసి మంచి సమాచారాన్ని అందించినందుకు మా ఎన్ఆర్ఎస్ న్యూస్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది సార్.